Hi, this is Sharat Krishna. ఇవాళ మనము బ్లెండర్ సాఫ్ట్వేర్ గురించి నేర్చుకోబోతున్నాము. సో మీరు బ్లెండర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇలా గూగుల్లోకి వెళ్ళి మనం blender.org అని టైప్ చేస్తే మనకు ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే మనకి బ్లెండర్ పేజీలో ఓపెన్ అవుతుంది. సో బేసిక్గా మనకి బ్లెండర్ సాఫ్ట్వేర్ అనేది ఫ్రీ సాఫ్ట్వేర్ అనమాట. మనకి ఇది అల్టిమేట్లీ ఫ్రీ, కానీ ఇందులో మనకి కొన్ని ప్లగ్గిన్స్ ఫ్రీ ఉంటాయి. ఇన్బిల్ట్ ప్లగ్గిన్స్ ఫ్రీ ఇస్తాడు వాడు. ఇంకొన్ని ప్లగ్గిన్స్ మనం కొనుక్కోవాల్సి వస్తుంది. అండ్ వీడు మన ప్రతి ఒక్క బ్లెండర్ వర్జన్కి వాడు ఆప్షన్స్ చేంజ్ చేస్తూ ఉంటాడు వాడు. సో మనకి ఇక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి ఏ వర్జన్ కావాలంటే ఆ వర్జన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ పైన డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ విండోస్ కావాలంటే విండోస్కి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. విండోస్ కావాలంటే విండోస్, లేకపోతే మ్యాక్ అంటే మ్యాక్, లినక్స్ అంటే లినక్స్. సో మనకి ఇప్పుడు నాకు ఈ వర్జన్ కాకుండా వేరే వర్జన్ కావాలంటే సో ఇప్పుడు మనము కిందకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి కింద డ్రాప్ డౌన్లో చూస్తే మనకి ప్రీవియస్ వర్జన్స్ ఉంటాయి. ఆ ప్రీవియస్ వర్జన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన మనకి డౌన్లోడ్ అయిన బ్లెండర్ కనబడుతుంది కదా, ఈ డౌన్లోడ్ అయిన బ్లెండర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇండెక్స్లో మనకి ఇక్కడ చాలా బ్లెండర్ వర్జన్స్ కనబడతాయి అన్నమాట మనకి. సో మనకి ఇక్కడ స్టార్టింగ్ 1.0 నుంచి బ్లెండర్ స్టార్ట్ అయ్యి మన లేటెస్ట్ వచ్చేసి 4.2 వరకు ఉందన్నమాట అది మనకి. సో మనము ఇప్పుడు బ్లెండర్ 3.6 వర్జన్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు మనకి బ్లెండర్ 3.6 సెలెక్ట్ చేసుకుంటే ఇందులో చాలా వర్జన్స్ ఉన్నాయి. ఇందులో మీరు కావాలంటే లేటెస్ట్ వర్జన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి లేటెస్ట్ వర్జన్ ఏంటంటే 3.6 వర్జన్ అనమాట. సో మనకి 3.6.16 వర్జన్ .msi అని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుంటే మనకి డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి సర్చ్ బార్లో బ్లెండర్ అని టైప్ చేస్తే మనకి బ్లెండర్ సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. నేను వాడుతుంది బేసిక్గా 3.5 వర్జన్ వాడుతున్నాను. మీరు కావాలంటే లేటెస్ట్ వర్జన్ వాడాలనుకుంటే. సో మనకి ఇప్పుడు పేజ్ బ్లెండర్ ఓపెన్ చేయగానే మనకి ఇలా కనబడుతుంది అనమాట మొత్తం. ఇక్కడ మనకి జనరల్లో మనకి న్యూ తీసుకోవచ్చు. ఇక్కడ 2D యానిమేషన్, ఇది బేసిక్గా ఈ బ్లెండర్ అనేది టోటల్ ఓవరాల్ ఆల్రౌండర్ సాఫ్ట్వేర్ అనమాట. ఇది ఇందులో మనము మోడలింగ్ చేయొచ్చు, టెక్స్చరింగ్ చేయొచ్చు, లైటింగ్ చేయొచ్చు, రెండరింగ్ చేయొచ్చు, అండ్ స్కల్ప్టింగ్ చేయొచ్చు, అండ్ టెక్స్చర్ పెయింట్ చేయొచ్చు, అండ్ డ్రాయింగ్ కూడా చేయొచ్చు అనమాట. బేసిక్గా 2D యానిమేషన్ చేయొచ్చు, 3D యానిమేషన్ చేయొచ్చు, రిగ్గింగ్ కూడా చేయొచ్చు అనమాట, అండ్ వీడియో ఎడిటింగ్ అండ్ VFX కూడా చేయొచ్చు ఇందులో. బేసిక్గా ఆల్రౌండర్ సాఫ్ట్వేర్ అనమాట ఇది బేసిక్గా. సో మనకి ఇక్కడ జనరల్ సెలెక్ట్ చేసుకున్నాను. జనరల్ సెలెక్ట్ చేసుకుంటే మనకి బై డిఫాల్ట్గా కెమెరా, క్యూబ్, ఇంకా లైట్ వస్తుందన్నమాట మనకి. సో ఇందాక నేను ఏదైతే పేజ్ ఓపెన్ చేశానో అందులో మనకి రైట్ సైడ్లో చూసుకుంటే నేను ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్లో న్యూ ఫైల్స్లో మనకి. సో ఇక్కడ మనం ఏవైతే ప్రాజెక్ట్స్ చేస్తామో రీసెంట్ ప్రాజెక్ట్స్ అవన్నీ మనకి రీసెంట్ ఫైల్స్ అన్నీ ఇటు సైడ్ ఉంటాయి అన్నమాట, రైట్ సైడ్ అనమాట మనకి ఉండేవన్నీ రైట్ సైడ్లో ఉంటాయి మనకి. సో ఇప్పుడు మనకి ఫ్రెష్ ఫైల్ కావాలి కాబట్టి జనరల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మనకి
బై డిఫాల్ట్గా ఇది మనకి ఇలా పేజ్ ఇలా కనబడుతుంది. మరి ఇది మనకి వ్యూ పోర్ట్, ఇది 3D వ్యూ పోర్ట్, ఇది 3D వ్యూ పోర్ట్. సో మనకి ఇక్కడ పైన మామూలుగా ప్రతి ఒక్క సాఫ్ట్వేర్లో ఉండే మన జనరల్ ఆప్షన్స్ ఇవన్నీ ఫైల్, ఎడిట్, ఇలాంటి స్టాండర్డ్ ఆప్షన్స్ అన్నమాట. ఇవి లేఅవుట్, ఇవన్నీ మోడలింగ్, స్కల్ప్టింగ్, ఇవన్నీ మనకి ఫ్యూచర్లో మనం యూజ్ చేయాలనుకుంటున్నవి మనకి ఇక్కడ ముందుగానే ఇచ్చేస్తారనమాట, ఇచ్చారనమాట వాడు మనం యూజ్ చేసుకోవడానికి. యూవీ ఎడిటింగ్ అంటే డైరెక్ట్గా యూవీ ఎడిటింగ్లో మనకి వెళ్ళిపోవచ్చు అనమాట మనము. లేకపోతే మనకి ఇక్కడ చూసుకుంటే స్కల్ప్టింగ్ అంటే స్కల్ప్టింగ్ విండో ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇటు సైడ్ మొత్తం మనకి లెఫ్ట్ సైడ్లో టోటల్గా మనకు వచ్చేసి టూల్ బార్ అనమాట ఇది. సో మనకి ఇక్కడ నేను ఫస్ట్ నార్మల్ మీకు అన్ని లేఅవుట్లోకి వెళ్తే కనుక మీకు బై డిఫాల్ట్ లేఅవుట్ అనమాట ఇది మనకి. ఇక పైన చూసుకుంటే మనకి ఇక్కడ ఇందులో మనకి మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇవన్నీ బేసిక్గా ఆబ్జెక్ట్ మోడ్, ఎడిట్ మోడ్, స్కల్ప్ మోడ్ అండ్ వర్టెక్స్ పెయింట్ అండ్ వెయిట్ పెయింట్ అండ్ టెక్స్చర్ పెయింట్. ఈ మోడ్స్కి తగ్గట్టు మనకి ఇక్కడ మామూలుగా లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ కంట్రోల్స్ అనమాట. మూవ్, రొటేషన్ అండ్ స్కేల్. అండ్ కింద ఆప్షన్స్ అన్నీ మనకి ఇక్కడ పైన మోడ్స్ చేంజ్ చేసుకునే దాన్ని బట్టి మనకి ఇక్కడ సైడ్కి మనకి టూల్స్ చేంజ్ అయిపోతాయి అనమాట. మనకి ఇక్కడ పైన మోడ్స్ చేంజ్ చేసుకునే దాన్ని బట్టి మనకి ఇక్కడ టూల్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. మనం ఏది చేంజ్ చేసుకుంటే దాని తగ్గట్టు మనకి టూల్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి అనమాట మనకి. సో మనకి బై డిఫాల్ట్గా ఆబ్జెక్ట్ మోడ్లో ఉన్నాను నేను ఇప్పుడు. సో మనకి ఇక్కడ ఈ పక్కన దీని పక్కన మోడ్స్ పక్కన వ్యూ అంటే మనకి ఇందులో వ్యూలోకి వెళ్తే మనకి టూల్ బార్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మనకి ఇవన్నీ వ్యూ పోర్ట్ ఆప్షన్స్, మనకి వ్యూ రీజియన్స్, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మనకి కెమెరాస్. సో మనకి సెలెక్ట్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఏది అన్నీ మనకి సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్స్ ఏవైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆబ్జెక్ట్ కానీ ఏదైనా దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి అనమాట. ఈ యాడ్ అనేది మనకి బేసిక్గా మెష్లో ఏవైతే కావాలో మనకి క్యూబ్, సర్కిల్, యూవీ స్పియర్, ఐకోస్పియర్ ఇవన్నీ మనకి ఆబ్జెక్ట్స్ కావాలంటే మనకి ఇందులోంచి యాడ్లో దొరుకుతుంది అనమాట. కర్వ్స్, సర్ఫేసెస్, మెటాబాల్ ఇవన్నీ మనకి, టెక్స్ట్, వాల్యూమ్ ఇవన్నీ మనకి, గ్రీస్ పెన్సిల్ ఇవన్నీ మనకి, ఆర్మేచర్స్, ఇమేజ్, లైట్స్ ఇవన్నీ మనకి, కెమెరా, కొత్త అంటే న్యూ ఆబ్జెక్ట్, న్యూ లైట్స్ మనం మళ్ళీ కొత్తగా తీసుకోవాలంటే మనం దీని నుంచి తీసుకోవచ్చు. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు అనమాట ఇందులో. సో మనకి ఇందులో మిర్రర్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది, డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ, జాయిన్ ఇవన్నీ. ఈ జాయిన్ అనేది మనకి బేసిక్గా మీరు మాయా వాడుంటే కనుక మనకి మాయాలో ఇప్పుడు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఒకటే కంబైన్ చేయాలంటే మనకి మాయాలో మనకి కంబైన్ ఆప్షన్ ఉంటుంది. అదే బ్లెండర్లో అయితే జాయిన్ ఆప్షన్ ఉంటుంది మనకి. సో మనకి కాపీ ఆబ్జెక్ట్స్, పేస్ట్ ఆబ్జెక్ట్స్ మనకి చూసుకోవచ్చు. మనకి ఇక్కడ కలెక్షన్లో మూవ్ టు కలెక్షన్, లింక్ టు కలెక్షన్. మనకి ఇప్పుడు ఒకవేళ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, మనకి ఇప్పుడు ఈ మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే కనుక మనకి ఇది కలెక్షన్ విండో అనమాట. మనకి బేసిక్గా మాయాలో చూసుకుంటే అవుట్లైనర్ లాగా, బేసిక్గా మాయాలో లాగా అవుట్లైనర్ ఎలా ఉంటుందో ఇది మనకి బ్లెండర్లో ఇది అవుట్లైనర్ అనమాట. మనకి ఇప్పుడు వ్యూ పోర్ట్లో ఏవైతే మోడల్స్ ఉంటాయో అవే మనకి ఈ అవుట్లైనర్లో కనబడతాయి అనమాట మనకి. సో మనకి ఇప్పుడు 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. క్యూబ్ ఒకటి మనకి ఇక్కడ వ్యూ పోర్ట్లో సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ
ఈ రైట్ సైడ్లో అవుట్లైనర్లో కూడా మనకి సెలెక్ట్ అవుతుంది అనమాట. మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే మనకి అది ఇందులో హైలైట్ అవుతుంది బేసిక్గా. సో కింద మనకి ఆప్షన్స్ అన్నమాట మనకి కింద. సో ఇది బేసిక్గా సెలెక్ట్ బాక్స్, ఇవన్నీ మనకి డ్రాప్ డౌన్ బాక్సెస్, ట్రాన్స్ఫార్మ్, ఇవన్నీ మనకి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ కింద ఈ రెండర్ ఆప్షన్స్ అనమాట ఇవి. ఇందులో మనకి బేసిక్గా బ్లెండర్లో 2 రెండర్ ఇంజన్స్ ఉంటాయన్నమాట మనకి. ఈవీ రెండర్ ఒకటి, సైకిల్ జనరేటర్ మనం ఎక్కువ వాడేవి. సో ఇవన్నీ దాని కింద ఆప్షన్స్ అనమాట, రెండర్ ఆప్షన్స్ ఇవన్నీ మొత్తము. సో ఇది వచ్చేసి సీన్ ఆప్షన్స్ అనమాట. రెజల్యూషన్ మనకి ఎంత కావాలి, అండ్ ఫ్రేమ్స్ ఎంత సెట్ చేసుకోవాలి, అండ్ అవుట్పుట్స్ ఎట్లా ఎంత చేసుకోవాలి, అవుట్పుట్ మనకి ఎలా కావాలో. ఇప్పుడు ఒకవేళ మనం రెండర్ చేసుకోవాలనుకుంటే కనుక మనకి ఎలా కావాలి అనేది మనకి ఇందులో కనబడుతుంది అన్నమాట మనకి. సో మనకి ఇప్పుడు ఇందులో చూసుకుంటే సీన్ వ్యూ లేయర్స్ అన్నమాట మనకి. ఇప్పుడు ఇందులో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ మనకి, ఇవన్నీ నేను మెల్లగా ఫ్యూచర్లో చెప్తాను. నేను మీకు క్లాస్ బై క్లాస్ మీకు మొత్తం అన్నీ చెప్తాను. సో ఇవేంటంటే బేసిక్గా మనకి యూనిట్స్ ఎలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మెట్రిక్స్ ఇవన్నీ ఇందులో సెంటీమీటర్స్, మీటర్స్ మనకి ఇప్పుడు బేసిక్గా మీటర్స్లో ఉంది మనకి ఇప్పుడు. సో ఇవి వరల్డ్ సెట్టింగ్స్ అనమాట. మనకి ఎన్విరాన్మెంట్ సెట్టింగ్, బ్యాక్గ్రౌండ్లో మనకి ఎన్విరాన్మెంట్ లైటింగ్ కావాలా, లేకపోతే మనకి ఇందులో ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎన్విరాన్మెంట్ లైటింగ్ కావాలా, ఎలా కావాలి, అండ్ ప్రిన్సిపల్ VHDF కావాలా, ఇలా అని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనము ఇందులో చూస్తే మనకి ఎన్విరాన్మెంట్ టెక్స్చర్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయన్నమాట మనకి. సో ఇది బేసిక్గా బ్యాక్గ్రౌండ్ సెలెక్షన్కి మనకి ఇది ఆప్షన్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ యాట్రిబ్యూట్స్ అనమాట. ఇవి మనకి ఇక్కడ మూవ్ చేస్తే మనకి ఇక్కడ మూవ్ అవుతాయి అనమాట ఆటోమేటిక్గా. లొకేషన్ మూవ్ చేస్తే లొకేషన్ ఏ డైరెక్షన్ అంటే ఆ డైరెక్షన్. మనకి ఇప్పుడు మామూలుగా వ్యూ పోర్ట్లో ఏదైనా మూవ్ చేయాలంటే G ప్రెస్ చేస్తే, కీబోర్డ్లో జీ క్లిక్ చేస్తే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేయొచ్చు అనమాట. వ్యూ పోర్ట్లో మూవ్ చేసి అక్కడ మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చేసేస్తే మనకి ఆ లొకేషన్కి వెళ్ళిపోతుంది మనకి. సో ఇక్కడ మనం మూవ్ చేసినందుకు ఇక్కడ మనకి డైరెక్షన్స్, ఇక్కడ లొకేషన్ మనకి మూవ్ అయింది చూడండి. ఇక్కడ అట్రిబ్యూట్స్ మూవ్ అయిపోయినాయి. సో మనకి ఇప్పుడు ఒకవేళ రొటేషన్ కావాలంటే R, మనకి ఇక్కడ ఎలా కావాలంటే అలా ఇక్కడ ఈ రొటేషన్ ఇక్కడ చేసుకుంటుంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అట్రిబ్యూట్స్లో మనకి రొటేషన్ చేంజ్ అవుతూ ఉంది చూడండి ఒకసారి. సో మనకి ఇప్పుడు స్కేల్ కావాలంటే S. సో మనకి ఇక్కడ స్కేల్ ఆప్షన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి లెఫ్ట్ సైడ్ అట్రిబ్యూట్స్లో. మళ్ళీ Ctrl+Z కొట్టేస్తున్నాను నేను, మళ్ళీ బ్యాక్ టు గ్రిడ్ సెంటర్కి వెళ్ళిపోతుంది అది. సో ఇప్పుడు మనకి గ్రాబ్ చేయాలంటే మనకి ఒకటే యాంగిల్లో GX ప్రెస్ చేస్తే X యాక్సిస్లో మూవ్ అవుతుంది. అండ్ GY ప్రెస్ చేస్తే Y యాక్సిస్లో మనకి మూవ్ అవుతుంది ఆబ్జెక్ట్. అండ్ GZ ప్రెస్ చేస్తే Z యాక్సిస్లో మనకి మూవ్ అవుతుంది ఆబ్జెక్ట్. ఇప్పుడు అదే మనకి RX ప్రెస్ చేస్తే అంటే బేసికలీ మనకి కీబోర్డ్లో టైప్ చేస్తే RX మనకి X యాక్సిస్లో రొటేషన్ అవుతుంది. అదే RY క్లిక్ చేస్తే
వై యాక్సిస్లో మనకి రొటేట్ అవుతుంది. జెడ్ ప్రెస్ చేస్తే జెడ్ యాక్సిస్లో మనకి రొటేట్ అవుతుంది మనకి ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ యాట్రిబ్యూట్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి అనమాట. మనకి లెఫ్ట్ సైడ్లో యాట్రిబ్యూట్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి. నేను ఇప్పుడు బ్యాక్కి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఒకవేళ మీరు ఇందులో ఈ యాట్రిబ్యూట్స్ అన్నీ మనకి అన్నీ 100 రావాలంటే మనకి, అండ్ అది కూడా ఇప్పుడు మనకి ఇదే యాంగిల్లో మనకి క్యూబ్ ఉండాలనుకోండి. ఇప్పుడు ఇదే యాంగిల్లో మనకి యాట్రిబ్యూట్స్ అన్నీ ఇప్పుడు ఏదైతే క్యూబ్ ఏదైతే పొజిషన్ ఉందో ఆ పొజిషన్లో మనకి అక్కడే ఉండి మనకి యాట్రిబ్యూట్స్ అన్నీ 0 అయిపోవాలనుకోండి. ఇప్పుడు అయిపోవాలంటే Ctrl+A ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఆల్ ట్రాన్స్ఫార్మ్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 0 అయిపోతాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వెళ్ళి యాట్రిబ్యూట్ ఆప్షన్స్లోకి వెళ్ళి మనకి ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి మనకి ఇక్కడ చేసుకోవడానికి కష్టం అవుతాయి. మనకి ఇక్కడ ఒకటి డ్రాప్ డౌన్ యారో ఉంటుంది. ఈ క్లిక్ చేస్తే మనకి దీని ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తాయన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్ ఆప్షన్స్ వస్తాయన్నమాట ఆబ్జెక్ట్వి. సో ఇప్పుడు ఒకవేళ మీకు ఇది మూవ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ మీరు మౌస్ ఇక్కడ ఇటు పెట్టి మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ నాకు దీనికి షార్ట్కట్లో నేను ఓపెన్ చేయాలంటే ఎన్ ప్రెస్ చేస్తే మనకి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మనకి ఇది మళ్ళీ క్లోజ్ చేయాలంటే మళ్ళీ ఎన్ ప్రెస్ చేస్తే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి కింద వచ్చేసి మనకి టైమ్ లైన్ విండో అనమాట. బేసిక్గా మీకు తెలిసిందే, మీకు చూసే ఉంటారు మాయాలో కానీ మిగతా వేరే 3D సాఫ్ట్వేర్లో కానీ చూసే ఉంటారు. సో ఇది మనకి టైమ్ లైన్ విండో అనమాట మనకి. సో మనకి ఇప్పుడు ఇందులో రైట్ సైడ్లో చూస్తే మనకి ఈ యాట్రిబ్యూట్ ఆప్షన్స్ కింద మాడిఫైర్స్ అనమాట. ఇవి ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని మనకి మాడిఫైర్స్ మనకి ఏవైతే కావాలో అవి అప్లై చేసుకోవచ్చు అనమాట ఆబ్జెక్ట్స్కి. ఇన్ని మాడిఫైర్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట మనకి. ఇది బై డిఫాల్ట్ మాడిఫైర్స్ అనమాట. ఇవి బ్లెండర్ వాడిచ్చే ఆప్షన్ మాడిఫైర్స్ ఇవి. సో ఇదేంటి మనకి బేసిక్గా పార్టికల్ ప్రాపర్టీస్ అనమాట. మనకి ఇప్పుడు పార్టికల్ ఎఫెక్ట్స్ ఆప్షన్స్ అనమాట ఇవి మనకి. ఇది వచ్చేసి మనకి ఇవి చూసుకుంటే మనకి ఫిజిక్స్ ప్రాపర్టీస్ అనమాట. ఇవి మనకి ఫిజిక్స్ ప్రాపర్టీస్ అన్నీ మనకి మోడల్ సెలెక్ట్ చేసుకుని మనము ఫిజిక్స్ ప్రాపర్టీస్ మనకి వాటికి ఇవ్వచ్చు అనమాట, మోడల్కి ఇవ్వచ్చు. అండ్ ఇది చూసుకుంటే మనకి ఆబ్జెక్ట్ కన్స్ట్రెంట్ ఆప్షన్స్ అనమాట. ఇవి మనకి ఇవన్నీ కన్స్ట్రెంట్ ఆప్షన్స్ అనమాట ఇవి మనకి. సో ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ డేటా ప్రాపర్టీస్ అనమాట. ఇవి ఇందులో షేప్ కీస్ ఉంటాయి, మనకి చాలా ఉంటాయి. మనకి వర్టెక్స్ గ్రూప్స్ ఉంటాయి. మనకి వర్టెక్స్ గ్రూప్స్ అనేది మీకు మళ్ళీ చెప్తాను మీకు, అది కొంచెం పెద్ద కాన్సెప్ట్. సో ఇది మనకి టెక్స్చర్స్, మోడల్కి టెక్స్చర్స్ కలర్స్, బేసిక్ కలర్ కావాలంటే బేసిక్ కలర్ వేసుకోవచ్చు. మీకు ఇందులో మోడ్స్ ఉంటాయి. ఇందులో కూడా మీరు ఏ మోడ్లో కావాలంటే ఆ మోడ్లో మనం పెట్టుకోవచ్చు. ఎమిషన్ కావాలంటే ఎమిషన్, గ్లాస్ అంటే గ్లాస్, గ్లాసీ, హెయిర్, మనకి ఇందులో డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి మనకి ఇందులో. సో మనకి ఇందులో మీరు చూస్తే మీది బేసిక్గా మనకి బై డిఫాల్ట్ ప్రిన్సిపల్ BHDF ఉంటుంది. మనకి బేస్ కలర్ మళ్ళీ ఇవన్నీ మనకి మెటాలిక్, స్పెక్యులర్, ఇవన్నీ మనకి ఆప్షన్స్ మనకు అవసరమైనంత వరకు మనము చేంజ్ చేసుకోవచ్చు అనమాట మనము ఆప్షన్స్ ఇవన్నీ. ఇది వచ్చేసి మనకి టెక్స్చర్ ప్రాపర్టీస్ అనమాట ఇవి మనకి. సో ఇందులో మనకి ఇప్పుడు మీరు విండోస్ షిఫ్ట్ చేసుకోవాలంటే అంటే వ్యూ పోర్ట్స్ చేంజ్ చేసుకోవాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు ఈజీగా. మీరు ఇప్పుడు యారో కింద కనబడుతుంది కదా, ఈ యారో నేను టైమ్ లైన్ విండో మీద పెట్టాను, అది పైకి డ్రాగ్ చేస్తాను లెఫ్ట్
లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసి పైకి డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసి మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒక ఎడిటర్ టైప్ ఆప్షన్ అని ఉంటుంది ఇక్కడ మనకి. అది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ వ్యూ పోర్ట్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు ఇది టైమ్ లైన్ విండోలో ఉంది. మనకి 3D వ్యూ పోర్ట్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. 3D వ్యూ పోర్ట్లో మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి కావాల్సిన విండోస్ యూవీ ఎడిటర్ అండ్ మనకి ఇప్పుడు కంపోజిటర్ అండ్ జామెట్రీ నోడ్ ఎడిటర్, షేడర్ ఎడిటర్. మనకి ఇక్కడ చూసారా, ఇది మనకి ఇప్పుడు ఇందాక మనము మెటీరియల్ ప్రాపర్టీస్లో చూసిందో మనకి ఇక్కడ చూస్తున్నాము. ఇందులో మనకి ఏవైతే మనము టెక్స్చర్స్ చేసుకోవాలో మనకి ఇక్కడ కొంచెం ఇక్కడ మనం ఇటు వేసుకోవాలంటే మనకి ఇక్కడ కష్టం అవుతుంది. సో అందుకనే వాడు మనకి ఇక్కడ ఈజీగా నోట్స్ బేసిక్గా టెక్స్చర్స్ వేసుకోవాలంటే మనకి బ్లెండర్ వచ్చేసి నోడ్ బేస్డ్ అనమాట మొత్తం. సో నోడ్ బేస్డ్లో మనము మొత్తము ఇక్కడ టెక్స్చర్స్ వేసుకోవచ్చు అనమాట. మన మెటీరియల్స్ PBR మెటీరియల్స్ వేసుకోవచ్చు. సో అలాగే మనకి ఇక్కడ జామెట్రీ నోట్స్ ఇవన్నీ, డోప్ షీట్ ఇవన్నీ టైమ్ లైన్ విండో, మళ్ళీ టైమ్ లైన్ విండో ఉంటే టైమ్ లైన్ విండోలో వేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇలా కాకుండా నాకు ఇంకొక కొత్త విండో కావాలంటే ఇక్కడ మనకి పైన ఏదో ఒక కార్నర్లో మనకి మౌస్ పెట్టి సింబల్ చేంజ్ అయిన తర్వాత మూవ్ చేసుకుంటే లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తే మనకి కొత్త విండో వస్తుందన్నమాట మనకి. అదే మనకి ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ పైన మళ్ళీ నాకు ఇంకొక విండో కావాలి. సో ఇక్కడ నేను లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ ఇంకొక విండో వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇవన్నీ వద్దు, మనకి జాయిన్ ఏరియాస్ కావాలంటే మనం ఏరియాస్ జాయిన్ చేసేసుకోవచ్చు. జాయిన్ ఏరియాస్ మనకి ఇక్కడ ఈ మిడిల్లో మనము మౌస్ పెట్టి రైట్ క్లిక్ చేస్తే మనకి జాయిన్ ఏరియాస్ ఉంటుంది. లెఫ్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతుంది. మనకి ఇందాక అక్కడ ఆప్షన్ చూపించింది మనకి యారో లాగా. సో మనకి ఇక్కడ కింద మూవ్ చేసేసుకొని ఇక్కడ కూడా ఈ మిడిల్లో సెలెక్ట్ చేసుకొని జాయిన్ ఏరియాస్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ మళ్ళీ నార్మల్ వ్యూ పోర్ట్ వచ్చేసింది మనకి. సో ఇప్పుడు మనకి డ్రాగ్ చేయాలంటే మనకి షిఫ్ట్ ప్లస్ మిడిల్ మౌస్ హోల్డ్ చేస్తే మనకి వ్యూ పోర్ట్ డ్రాగ్ చేయొచ్చు మనకి. అదే మనకి వ్యూ పోర్ట్ రొటేషన్ చేయాలంటే మిడిల్ మౌస్ హోల్డ్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేయొచ్చు అనమాట. మీరు మౌస్ని మూవ్ చేస్తే మీకు వ్యూ పోర్ట్ రొటేట్ అవుతుంది. అదే మీకు జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ కావాలంటే మౌస్లోనే మిడిల్ మౌస్ స్క్రోల్ చేసి అండ్ స్క్రోల్ అప్ స్క్రోల్ డౌన్ చేస్తే మీకు జూమ్ ఇన్ జూమ్ అవుట్. అదే ఇప్పుడు మీకు జూమ్ ఇన్కి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. కంట్రోల్ హోల్డ్ చేసి మిడిల్ మౌస్ హోల్డ్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ మౌస్ మూవ్ చేస్తే మీకు జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అవుతుంది మీకు. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే మనకి మీరు మాన్యువల్గా రొటేట్ చేసుకోవాలంటే మీరు G క్లిక్ చేస్తే మౌస్ కీబోర్డ్లో మీకు నార్మల్గా మీరు మూవ్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్ని. అదే మీరు గిజ్మో కావాలంటే గిజ్మో అంటే బేసిక్గా XYZ యాక్సిస్. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి మూవ్ టూల్
ఉంది. ఇక్కడ మనకి మూవ్ టూల్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ క్యూబ్కి మనకి ఇక్కడ చూపిస్తుంది. మనకి ఇక్కడ గిజ్మో ఇక్కడ ఎందుకు ఉందంటే మనకి ఇందాక మనం ఆబ్జెక్ట్ మనం మూవ్ చేసేసాం అనమాట. మామూలుగా మనకి ఫస్ట్లో మనకి ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది మనకి. సో అందుకే మీకు ఇక్కడ గిజ్మో మీకు అక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు మీకు ఈ గిజ్మో అనేది క్యూబ్కి రావాలంటే సో మనకి ఇక్కడ మోడల్ మీద రైట్ క్లిక్ చేసి మోడల్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి సెట్ ఒరిజిన్స్ టు జామెట్రీ అని చేస్తే మనకి గిజ్మో అనేది మనకి క్యూబ్కి వచ్చేస్తుంది అన్నమాట మనకి. ఇప్పుడు మనము లెఫ్ట్ అండ్ రైట్ అప్ అండ్ డౌన్ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇందులో మనకి మిడిల్లో మనకి 3D కర్సర్ కనబడుతుంది అన్నమాట మనకి. ఇక్కడ 3D కర్సర్ మనకి కనబడుతుంది. సో ఇప్పుడు మనకి ఈ 3D కర్సర్తో మనకి యూజెస్ ఏంటంటే నేను ఇప్పుడు 3D కర్సర్ మనకి ఎక్కడో క్యూబ్ మీద పెట్టుకున్నాను. క్యూబ్ మీద పెట్టుకున్నాను అంటే క్యూబ్ మీద మనకి రావాలంటే 3D కర్సర్ షిఫ్ట్ హోల్డ్ చేసి రైట్ క్లిక్ చేస్తే నేను మౌస్ క్యూబ్ మీద పెట్టాను. క్యూబ్ మీద పెట్టినప్పుడు షిఫ్ట్ హోల్డ్ చేసి క్యూబ్ మీద నేను మౌస్ పెట్టి క్లిక్ చేస్తే రైట్ క్లిక్ చేస్తే బేసిక్గా మీకు గిజ్మో అనేది అక్కడికి వెళ్ళిపోతుంది దాని మీద క్యూబ్ మీద. సో మీకు ఇప్పుడు షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఒక న్యూ ఆబ్జెక్ట్ తీసుకుంటే కనుక మీకు ఆబ్జెక్ట్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మీకు ఇక్కడ ఏంటంటే మీకు ఆ 3D కర్సర్ ఏ లొకేషన్లో ఉంటే ఆ లొకేషన్లో మీకు కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. మీరు కొత్త ఆబ్జెక్ట్ చేసుకోవాలంటే కనుక కొత్త ఆబ్జెక్ట్ ఓపెన్ చేయాలంటే క్రియేట్ చేయాలంటే మీకు అలా మీకు సర్కిల్ అలా మీకు మెష్లో మీకు ఐకోస్పియర్ మీకు ఏ ఆబ్జెక్ట్ కావాలంటే ఆ ఆబ్జెక్ట్ మీకు ఆ 3D కర్సర్ ఎక్కడ ఉంటే మీకు అక్కడ వచ్చేస్తుంది అనమాట మీకు. సో ఇప్పుడు మీకు ఆ 3D కర్సర్ అనేది సెంటర్లో రావాలి. సెంటర్లో రావాలంటే షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేసి కర్సర్ టు వరల్డ్ ఒరిజిన్ అది మళ్ళీ 3D కర్సర్ అనేది మనకి మిడిల్లో వచ్చేస్తుంది. సో మీకు మళ్ళీ గ్రిడ్ ఇప్పుడు 3D కర్సర్ ఇప్పుడు మనకి గ్రిడ్ మధ్యలో సెంటర్లో వచ్చేసింది కాబట్టి మీకు మళ్ళీ ఆబ్జెక్ట్ మళ్ళీ కొత్త ఆబ్జెక్ట్ తీసుకోవాలంటే ఆబ్జెక్ట్ మళ్ళీ సెంటర్లో వచ్చేస్తుంది మీకు. మీకు ఇప్పుడు డిలీట్ చేయాలంటే ఆబ్జెక్ట్ మీకు ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ డిలీట్ చేయాలంటే డిలీట్ కీబోర్డ్లో డిలీట్ బటన్ కొడితే డిలీట్ అయిపోతుంది. అదే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది డిలీట్కి. ఎక్స్ ప్రెస్ చేస్తే కీబోర్డ్లో ఎక్స్ ఇందులో మనకి డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది మనకి. డిలీట్కి 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మనకి. ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ మనకి మల్టిపుల్ సెలెక్షన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం లెఫ్ట్ క్లిక్ తోటి ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాము అండ్ షిఫ్ట్ హోల్డ్ చేసి మళ్ళీ లెఫ్ట్ క్లిక్ అండ్ షిఫ్ట్ హోల్డ్ చేసి మళ్ళీ షిఫ్ట్ ఎట్లాగో మనం హోల్డ్ చేసి ఉండాలి కాబట్టి సెలెక్ట్ చేసుకుంటే ఆబ్జెక్ట్స్. సో లెఫ్ట్ క్లిక్ ఒక్కొక్క ఆబ్జెక్ట్ మీద మనం సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మనకి ఆబ్జెక్ట్ అనేది మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేది మనకి సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు మనకి ఇందులో చూసుకుంటే కనుక మనకి ఏవైతే లాస్ట్ ఆబ్జెక్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నామో అదే మనకి ప్రైమరీ ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. దాని చుట్టూరు మనకి ఎల్లో బార్డర్ వస్తుంది అనమాట. మిగతా ఏవైతే మనం సెలెక్ట్ చేసుకుంటాం ఆబ్జెక్ట్స్ అవన్నిటికీ రెడ్ కార్నర్స్ వస్తాయి అనమాట మనకి. సో ఇందులో మనకి
చూసుకుంటే ఇప్పుడు మనము డిలీట్ చేయాలంటే ఒకటేసారి డైరెక్ట్ డిలీట్ బటన్ కొట్టేస్తే కీబోర్డ్లో డిలీట్ అయిపోతుంది అనమాట మనకి ఆబ్జెక్ట్స్. సో ఇందులో ఇప్పుడు మనము పైన మనము ట్రాన్స్ఫర్మేషన్ ఓరియంటేషన్స్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనకు ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాము, షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి కీబోర్డ్లో క్యూబ్ తీసుకుందాము. క్యూబ్ తీసుకుని పైన ఓరియంటేషన్ ఆప్షన్స్లో మనము బై డిఫాల్ట్గా మనకి గ్లోబల్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి నీట్గా మనము ఎలా కావాలంటే మనం అలా మూవ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు నేను ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను, యూవీ స్పియర్ తీసుకుంటున్నాను, దాన్ని పక్కకి లాగుతున్నాను. నేను పక్కకి లాగి అండ్ ఇంకొక ఆబ్జెక్ట్ కూడా తీసుకుంటున్నాను, ఐకోస్పియర్ తీసుకుని దీన్ని పక్కకి లాగి పెట్టి ఇప్పుడు మనకి 3 ఆబ్జెక్ట్స్ ఒకటేసారి సెలెక్ట్ చేసుకున్నాం. ఇందాక చెప్పినట్టు షిఫ్ట్ హోల్డ్ చేసి లెఫ్ట్ క్లిక్ చేస్తే మనకి 3 ఆబ్జెక్ట్స్ మనకి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇందులో ఆబ్జెక్ట్స్ ఎలా కావాలంటే ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్ మనం మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి గిజ్మో అనేది స్ట్రైట్గా నార్మల్గా ఉంది మనకి. అదే నేను ఓరియంటేషన్ ఆప్షన్స్లో లోకల్లో వెళ్తున్నాను. మీకు ఇలా అయితే అర్థం కాదు. నేను ఒకసారి ఆబ్జెక్ట్స్ రొటేషన్ నేను చేంజ్ చేస్తున్నాను. రొటేషన్ చేంజ్ చేసి ఇంకొన్ని ఆబ్జెక్ట్ చేసుకుందాము. మనము సిలిండర్, కోన్ తీసుకుని ఇందులో మనకి చూసుకుంటే మనకి పైన ఓరియంటేషన్ ఆప్షన్స్లో గ్లోబల్లో పెట్టుకుంటే కనుక మనకి అన్ని గిజ్మో అనేది మనకి స్ట్రైట్ యాంగిల్లో ఉంటుంది మనకి. ఇప్పుడు అదే మనకి నేను దీన్ని కూడా రొటేషన్ చేసుకుంటున్నాను. ఇది కూడా రొటేషన్ చేసి ఇది కూడా రొటేట్ చేసి మనం నచ్చినట్టు రొటేట్ చేసుకుని మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. ఇప్పుడు గ్లోబల్ ఓరియంటేషన్ నుంచి లోకల్లోకి పెట్టుకుందాం. మనం ఇప్పుడు అన్ని మోడల్స్ అన్నీ షిఫ్ట్ హోల్డ్ చేసి మనం లెఫ్ట్ క్లిక్ తోటి సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు మనకి సెలెక్షన్ అనేది మనకి ఇక్కడ పైన చూస్తే ట్రాన్స్ఫార్మ్ పివట్ పాయింట్స్ మనకి ఇక్కడ మనం బౌండింగ్ బాక్స్తో పెట్టుకుందాం. బౌండింగ్ బాక్స్ సెంటర్లో అంటే మనకి ఇక్కడ సెంటర్లోనే మనకి ఇక్కడ మనం స్కేల్ చేసుకున్నా కూడా స్కేల్ చేసుకుంటే మనకి సెంటర్లో నుండే మనకి పాయింట్ అనేది మనకి సెంటర్లో ఉంటుంది మనకి. అదే మనకి ఇందులో పైన పివోట్ ఆప్షన్స్లో మనకి
ఈ ఓరియంటేషన్ ఆప్షన్స్ పక్కన పివోట్ ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇక్కడ మీకు ఆ పేర్లు తెలియాలంటే దీని మీద ఆప్షన్ మీద మౌస్ పెడితే మనకి ఇక్కడ పైన తెలుస్తుంది అన్నమాట, మీకు కనబడుతుంది ట్రాన్స్ఫార్మ్ పివోట్ పాయింట్ అని. సో ఇందులో నేను 3D కర్సర్ పెట్టాను. మనకి 3D కర్సర్ మనకి మధ్యలో ఉంది కాబట్టి, మనకి సెంటర్లో ఉంది కాబట్టి మనకి సెంటర్లోనే స్కేల్ అవుతుంది. నేను 3D కర్సర్ నేను వేరే లొకేషన్లో పెడుతున్నాను. మీకు ఎలా ఇందాక పెట్టాలని చెప్పాను కదా, షిఫ్ట్ హోల్డ్ చేసి రైట్ క్లిక్ చేస్తే మనకి 3D కర్సర్ అక్కడికి వెళ్ళిపోతుంది. 3D కర్సర్ అక్కడికి వెళ్ళిపోతుంది. మనకి ఇప్పుడు 3D కర్సర్ అక్కడికి వెళ్ళిపోయినప్పుడు మనకి వాటి గిజ్మో ఇది కూడా మనకి అక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట మనకి. సో ఇప్పుడు మనము స్కేల్ తీసుకుని 3D కర్సర్ ఎక్కడుందో అక్కడి నుంచి మనము స్కేల్ చేస్తున్నాము. మనకి ఇందులో ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుని పివోట్ ఆప్షన్స్లో ఇండివిజువల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇండివిజువల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మనకి గిజ్మో మళ్ళీ మనకి మిడిల్లో వచ్చేసింది, ఎందుకంటే అన్ని సెలెక్టెడ్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు ఆ గిజ్మో అనేది ఏ ఆబ్జెక్ట్ గిజ్మో యాంగిల్స్ ఆ ఆబ్జెక్ట్కి వెళ్ళిపోతుంది అనమాట మనకి. సో ఇప్పుడు మనం అన్నీ సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకుని మనం స్కేల్ చేసుకుంటే ఇండివిజువల్గా దాని సెంటర్ పాయింట్ చూసుకుని అది స్కేల్ అవుతుంది అనమాట మనకి. అది రొటేషన్ చేస్తే మనకి ఇండివిజువల్గా అది రొటేట్ అవుతుంది. అది దాని సెంటర్ పాయింట్ చూసుకుని అది ఇండివిజువల్గా స్కేల్ అవుతుంది. మనకి ఏ యాంగిల్లో మూవ్ చేస్తే ఆ యాంగిల్లో మనకి ఎక్స్ యాక్సిస్లో మూవ్ చేస్తే ఆ ఎక్స్ యాక్సిస్లో మూవ్ అవుతుంది. అదే వై యాక్సిస్లో మూవ్ చేస్తే మనకి వై యాక్సిస్లో మూవ్ అవుతుంది. జెడ్ యాక్సిస్లో మూవ్ చేస్తే జెడ్ యాక్సిస్లో మూవ్ అవుతుంది. దాని సెంటర్ పాయింట్ చూసుకుని ఇంకా బేసిక్గా ఇండివిజువల్గా దేనికి అదే మూవ్ అవుతుంది. మనం ఏ యాంగిల్లో మూవ్ చేస్తామో అదే యాంగిల్లో జెడ్ యాక్సిస్లో మూవ్ చేస్తున్నాం కాబట్టి జెడ్ యాక్సిస్లో మూవ్ అవుతుంది అది. ఇక్కడ మనకి మల్టిపుల్ విండోస్ కావాలంటే మనకి బేసిక్గా మనం మాయాలో చూసినట్టు ఇప్పుడు మనకి మల్టిపుల్ విండోస్ కావాలంటే 4 విండోస్ కావాలంటే బేసిక్గా Ctrl+Alt+Q క్లిక్ చేస్తే కీబోర్డ్లో మనకి 4 విండోస్ అనేవి వస్తాయి. మనకి ఇందులో మీరు బ్లెండర్లో అనేది మొత్తం డిఫరెంట్ అనమాట. ఇందులో మీకు 4 విండోస్ కావాలంటే మీరు 4 విండోస్తో మీరు మూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మనము ఈ 4 విండోస్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చానంటే మనకి ఇప్పుడు పర్స్పెక్టివ్ వ్యూలోకి మళ్ళీ Ctrl+Alt+Q క్లిక్ చేస్తే మనకి మళ్ళీ పర్స్పెక్టివ్లో వచ్చేసాం మనము. సో మీకు ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్, సైడ్, టాప్ కావాలంటే విండోస్ మనకి ఇప్పుడు ఇక్కడ మనకి ఎస్కేప్ బటన్ కింద టిల్డ్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయన్నమాట. మనకి ఇవన్నీ వ్యూ ఆప్షన్స్ అనమాట. మనకి నేను ఫ్రంట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళిపోయాను అనమాట. ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ ఆ టిల్డ్ బటన్ సెలెక్ట్ చేసుకుని టాప్లోకి వెళ్తున్నాను. టాప్ వ్యూలో వెళ్ళిపోయింది మనకి ఇది.
లెఫ్ట్, రైట్. మనకి ఇప్పుడు పర్స్పెక్టివ్లో మళ్ళీ మనకి ఆటోమేటిక్గా వచ్చేయాలంటే మిడిల్ మౌస్ హోల్డ్ చేసి మూవ్ చేస్తే మళ్ళీ పర్స్పెక్టివ్లోకి వెళ్ళిపోతుంది. మన మాయలాగా మనకి ఇప్పుడు టాప్, ఫ్రంట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్లోకి వెళ్తే మనకి అక్కడ లాక్ అయిపోదు వ్యూ పోర్ట్. ఇందులో మనకి పర్స్పెక్టివ్ వ్యూ ఆటోమేటిక్గా మనకి మిడిల్ మౌస్ హోల్డ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మిడిల్ మౌస్ హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా పర్స్పెక్టివ్ వ్యూలోకి వచ్చేస్తుంది. ఇది లాక్ అయిపోదు అనమాట మనకి. సో టుడే మనకి ఇక్కడ వరకు చెప్పుకున్నాము. నేను ఇంకా చెప్తాను, ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా కొత్త ఆప్షన్స్ మనం నేర్చుకుందాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.